Hi ma'am, how are you? I'm good. Yeah, first of all, you're looking very beautiful. ఇది కాంప్లిమెంట్. అండ్ అంటే గ్లిమ్స్ ఇవన్నీ చూస్తాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆడియన్స్లో కూడా మంచి పాజిటివ్ అయితే వెళ్తుంది. సో డియర్ ఉమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ప్రొడ్యూసర్గా అడగాల, హీరోయిన్గా అడగాల? హీరోయిన్గా అడిగాను, అది ప్రొడ్యూసర్గా అందరూ అడుగుతున్నారు. అంతే అంటారా? సో హీరోయిన్ స్ట్రగుల్ మనం అడుగుతాం ఫస్ట్. అయితే అందరూ క్యాజువల్గా ఎలా వచ్చింది ఏంటి అంటారు కదా. సో ఒక హీరోయిన్గా మొత్తం ఓవరాల్ మూవీ చూశాక మీకు అనిపించిన పాయింట్ ఏంటి? హీరోయిన్కి ఇలాంటి స్ట్రగుల్ ఉంటుందని. స్ట్రగుల్ అంటే నాకు నిజంగా అంటే తెలియదు హీరోయిన్ స్ట్రగుల్. ఎందుకంటే చాలా ఈజీగా వెళ్ళిపోయింది నా క్యారెక్టర్, అంత మరీ ఎక్కువ కష్టపడలేదు. అండ్ డే అండ్ నైట్ షూట్స్ అలా ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే చాలా ఫ్రెష్గా కనపడాలి. అది చాలా రాత్రి ఎంత కష్టమైనా మార్నింగ్ మాత్రం మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి. సో ఓకే, డియర్ ఉమా అంటే నాకు తెలిసి చాలా మంచిగా అనిపిస్తుంది. టైటిల్ కూడా బాగా బజ్ అయిందనమాట. సో ఏంటి కంటెంట్ ఏంటి, మీ వరకు ఎలా వచ్చింది ఇది? ఇది నేను రాసిన స్టోరీ. ఓకే, సూపర్. సో దాన్ని డెవలప్ చేసి సినిమా దాకా తీసుకొచ్చాను. ఒక డ్రీమ్ వచ్చింది నాకు, ఆ డ్రీమ్లో నుంచి వచ్చింది ఈ హోల్ డియర్. అండ్ అంటే ఇది కొంచెం ఎక్కువ రోజులు వెయిట్ చేసి వచ్చినట్టుంది. అంటే యాక్చువల్ దీని సాంగ్స్ గ్లిమ్స్ చూసుకుంటే మనకి 2 years బ్యాక్ రిలీజ్ చేశారు. 2 years కాదండి, 1 year కూడా కాదు. సో February 14th 2024లో February 14th ఫస్ట్ రిలీజ్. ఓకే ఓకే. అంటే దీన్ని అనుకున్నారా ఈ పర్టికులర్ టైంలోనే మనం రిలీజ్ చేయాలని ఏమైనా? ఇప్పుడైతే ఏప్రిల్లో రిలీజ్ చేయాలి అనేసి ఇప్పుడు ఫిక్స్ బిఫోర్ ఏమన్నా? కానీ బిఫోర్ దివాళీ అనుకున్నా. అంటే టెక్నికల్గా చాలా ఉంటుంది కదా, సౌండ్ మిక్సింగ్ అవన్నీ కొంచెం డిలే. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్లో చాలా మూవీస్ వస్తున్నాయి. ఫ్రైడే అనేసరికి సో మనీ మూవీస్ వస్తున్నాయి. సో ఇన్ని మూవీస్ వస్తున్నప్పుడు ఆడియన్స్కి కూడా అనిపిస్తుంది కదా, అరే ఈ మూవీ ఎందుకు చూడాలి, ఏముంది అందులో అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు మా మూవీ తోపు, మా మూవీ తురుము అని. సో అలా అనుకుంటే మీ మూవీలో ఏం స్పెషాలిటీ? మా మూవీలో ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ అండి. తెలుగు అమ్మాయి ప్రొడ్యూస్ చేయడం స్పెషల్, ఓకే, బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి రావడం స్పెషల్, హీరోయిన్ స్టోరీ రాసుకోవడం స్పెషల్. ఇవన్నీ కాకుండా మా హీరో గారు ఇంట్రొడక్షన్ ఫిలిం ఇది తెలుగులో. హీ డిడ్ వెరీ వెల్. అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ అండ్ ఎవరైనా మనం పోవాల్సింది హాస్పిటల్. ఎంత ఉన్నోడైనా ఎంత లేనోడైనా హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ సబ్జెక్ట్ అండ్ లవ్ మిక్స్. సరైన పాయింట్ పట్టుకున్నారు. ఎక్కడ తిరిగినా అక్కడ వెళ్ళకుండా ఉండే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు అసలు. ఏ సీజన్ అయినా ఫుల్ రష్ ఉండేది హాస్పిటల్స్. హీరోని పిక్ చేసుకుంది మీరు లేకపోతే మీరేనా? ఎలా పిక్ చేసుకున్నారు? అంటే మీరు ఇంత బ్యూటిఫుల్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అవతల పర్సన్ కూడా అలా రావాలి. సో అంటే ఇంకేమైనా ప్రీమియర్ ఫేస్ అని అనుకున్నారా? నేను యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను తెలుగులోనే చూసాను. బేసిక్గా తెలుగు వాళ్ళే ఉండాలి అనేసి ఒకటి అనిపించింది. బట్ అంతగా నాకు పాజిటివ్ రెస్పాండ్ రాలేదు. సో నేను ఒక ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే యాక్చువల్లీ ఈ పృథ్వీ అంబర్ గారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫోటోలు చూసారు. ఆయన ఐస్ సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఆయన ఐస్ చూసి నేను ఓకే అని చెప్పేసి, చాలా ఎక్స్ప్రెసివ్ ఐస్ తన. సో అంటే స్టోరీ చెప్పేటప్పుడు ఓకే చెప్పేశారు ఆయన. అంటే కొంతమంది ఏంటంటే ఆలోచిస్తారు, కొంతమంది ఏంటంటే ఛాన్స్ వచ్చింది ఆలోచించలేదు, అలా ఆలోచించలేదు. అండ్ ఓకే, స్టోరీ మీదే, సో హీరోయిన్ మీదే. డైరెక్షన్ వేరే వాళ్ళు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. అంటే ఓన్ స్టోరీని మనం చెప్పే అంత విధంగా వేరే వాళ్ళు దాన్ని చేయలేకపోవచ్చు. మీరు ఎలా నమ్మారు ఆయన? నమ్మకమే జీవితం. నమ్మకమే ఓకే ఓకే నమ్మాను. సాయి రాజేష్ మహాదేవ్ గారు నాకు ఒక బుర్రకథ అని ఒక ఫిలిం చేశారు. అప్పటి నుంచి నాకు తెలుసు. నేను దానికి ఆడిషన్కి వెళ్ళినప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా చేశాము. అది యాక్చువల్లీ అవార్డ్స్ కూడా వచ్చింది. సో బాగుంది. ఆయన స్ట్రగ్లింగ్, నేను స్ట్రగ్లింగ్. ఇంకా మీరు చూసుకుంటే చిన్నప్పటి నుండి కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు అని విన్నాం అనమాట. సో అంటే పైలట్ అవుతానని, అవును, నేను పైలట్ అవ్వాలి అండ్ అందరు చదివేలాగా చదవకుండా డిఫరెంట్గా ఉండాలని. అంటే మీ మైండ్ సెట్ అప్పటి నుండి ఎలా ఉంది? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు, డిఫరెంట్గా వెళ్తారని. సో ఇప్పుడున్న ఆడియన్స్కి డిఫరెంట్ కంటెంట్ ఇస్తాను అని అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాను.
ఈ ఫిలిం కూడా అలానే చేశాను. అంటే అది చాలా స్ట్రెస్ఫుల్, అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేయడం అండ్ లవ్, సమ్ వెరీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ రతన్ గారు ఇచ్చారు. సో అందుకని కొంచెం డిలే అయింది. అంటే చాలా మంచి ప్రోడక్ట్ అలాంటి టైం తీసుకోవాలి. ఏదో అందుకనేసి మేము ఏదో గాబర్ గాబరా గాబరా చేయకుండా సో కేమ్ అవుట్ సో వెల్, సాటిస్ఫైడ్. ఒకసారి మీరు థియేటర్స్లో చూసి చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే అంటే ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది మనకి బిజినెస్. ఎందుకంటే ప్రొడ్యూసర్గా మనకి డబ్బులు వస్తేనే నెక్స్ట్ ఇంకో సినిమా తీయగలం, మళ్ళీ వెళ్ళగలం. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఫెమియర్ ఫేస్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తానమాట. సో మీరు అప్పుడు ఆలోచించలేదా కొంచెం ఇప్పటి వరకు పెడుతున్నా ఇంకొంచెం పెట్టి ఒక పెద్ద హీరోతో వెళ్దామా అని ఎప్పుడు అనుకున్నారా? పెద్ద హీరో చిన్న హీరో అనేది ఏమి ఉండదండి. అంటే స్టోరీకి తగ్గట్టు పర్సనాలిటీ అంతే. ఐ మీన్ ఐ డోంట్ సీ చాలా పెద్ద హీరో చాలా చిన్న హీరో. ఒక్కసారి స్టోరీ ఈజ్ అ హీరో ఎవ్రీవేర్. సో స్టోరీ బాగా కనెక్ట్ అయిందంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయినవి ఈ మధ్యనే చూస్తున్నాను కూడా. సో మొత్తానికి స్టోరీని నమ్ముకుంటూ దిగేశారు. అంటే జనరల్గా హీరోయిన్ అంటే తన గురించి తను బాగా ఎక్స్ట్రాబ్లిషన్ అవ్వాలి అనే అనుకుంటారు. ఇట్లా మిమ్మల్ని చూస్తే ఇటువైపు స్టోరీ మీదే, హీరోయిన్ మీరే అండ్ ప్రొడ్యూసర్. అంటే ఈ మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎందుకు ఆ స్టెప్ వేసారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు సినిమా తీయాలి అన్నప్పుడు ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలి. సినిమా అనేది చాలా టఫ్ జాబ్ అండ్ ప్రొడ్యూసింగ్ ఈజ్ ఇంకా దట్ ఈస్ టూ మచ్ హెక్టిక్. ఇంకా తెలిసిపోయి ఉంటుంది ఇంకా. సో ఐ మీన్ అంతే, నేను పెద్దగా ఆలోచించలేదు నేను ఎందుకు చేయాలి ప్రొడ్యూసింగ్. చేస్తే ఏమైంది అంటే ఇది కూడా ఒక బిజినెసే కదా, ఓకే వర్క్ అవుతే వర్క్ అవుతుంది, లేకపోతే లేదు. కానీ దీంట్లో లాభాలు వస్తాయని మనం ఆశించలేం. అంటే ఒకటి ఏడు వరకే మనం ఆశించాలి, వచ్చేది రావచ్చు రాకపోవచ్చు, బట్ నా డ్రీమ్ అయితే తీరుతుంది. ఓ అలా వచ్చారా? సో అయితే ఓకే, ఫైనల్గా మీరు అనుకునేటప్పుడు బడ్జెట్ ఒక రేంజ్ అనుకుంటాం మనం. సో ఫైనల్గా వచ్చేసరికి వేరేది అయిపోతుంది. సో దీంట్లో మీరు అనుకున్నది అయిందా, పెరిగిందా బడ్జెట్? పెరిగింది. మరి అప్పుడు ఎలా అనిపించింది? అనిపించింది అంటే ఇంకా మనం కాంప్రమైజ్ అవ్వలేము. సినిమాని ఆపుకొని మళ్ళీ ఉన్నది అలా ఆగిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. 100% ఇవ్వాలి, అది ఎక్కువైనా తక్కువైనా ఏదైనా చేసి. సో ఐ హ్యావ్ గివెన్ మై 100%. ఫ్యూచర్లో మరి ప్రొడ్యూసర్గా కొనసాగుతారా, లేకపోతే హీరోయిన్ ఒక యాక్ట్రెస్గా కొనసాగుతారా, లేకపోతే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారా? ఎవ్రీథింగ్ అండి. అంటే ఇప్పుడు సినిమా అనేది ఇష్టం, అది సినిమాలో ఏ క్రాఫ్ట్ అయినా ఐ లవ్ టు డూ. ఇప్పుడు యాక్ట్రెస్గా ఫిలిమ్స్ వస్తే యాక్ట్రెస్గా చేస్తాను. మంచి సబ్జెక్ట్ వచ్చింది లేదా నాకు ఆల్రెడీ 2 సబ్జెక్ట్ లైన్ అప్ అయింది. సో మేబీ ఈ సినిమాలు చాలా డబ్బులు వస్తాయి. ఓకే. అండ్ అనంతపూర్ సైడ్ అంటే మనకి ఎక్కువగా అటువైపు ఎలా క్రియేట్ చేసినారంటే రాయలసీమ అనగానే మనకి ఫ్యాక్స్ ఈ లెవెల్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. రాయలసీమ నుండి వచ్చే ఒక అమ్మాయి నుండి వచ్చే కథలు కూడా ఆ బ్యాక్గ్రాఫ్లో ఉంటాయేమో అని ఊహించుకుంటాం. మీరు ప్యూర్గా లవ్ సున్నితమైన ప్రేమ ఎక్కడ వచ్చింది అసలు? హైదరాబాద్ వచ్చిందా? రాయలసీమ వాళ్ళందరూ చాలా సున్నితమైన మనసు ఉన్న వాళ్ళండి. మరి ఎందుకని అన్ని సుమాలు పెట్టి ఫ్యాక్షన్లా చూపించారు? అంటే అది పౌరుషం. అది ఉంటుంది. సో ఇదైతే ప్యూర్ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడున్న లవ్ స్టోరీస్ నాకు తెలిసి ఈ మధ్య కూడా చాలా వస్తున్నాయి. మంచి మంచి లవ్ స్టోరీలు కనెక్ట్ అయిపోయాయి. సో వాళ్ళకన్నా మనం ఎక్స్ట్రా చూపించాలి అంటే ఏముంది మన దాంట్లో? చాలా ఉందండి. ఇది ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఫేస్ చేసిందే. మీరైనా ఇది సినిమా చూసినప్పుడు మా ఇంట్లో ఇలా అయింది, లేదంటే మా ఫ్రెండ్కి అయింది, ఇలా ఏదో ఒకటి రిలేట్ అవుతారు. లవ్ అనేది మనం అందరు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ వెరీ గుడ్ టాక్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్ట్. సోషల్ మీడియాలో బాగా బజ్ క్రియేట్ అయితే చేశారు, ప్రభావం అయితే గట్టిగా ఉంది, ఆడియన్స్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాంట్రవర్సీ ఏం కాదు, బట్ గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక ఇష్యూ నడుస్తుంది మీ మీద. ఇష్యూ నడుస్తుంది మీ మీద అంటే ఇలా ఒక వైసీపీ ఎమ్మెల్యే అంటే ఇలాంటి ఒక వచ్చింది మీ వరకు వచ్చే ఉంటుంది. నేను ఆల్రెడీ దానికి వీడియో పంపానండి, అది కూడా చూస్తుంటాను. ఇంకా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రాబబ్లీ ఇవన్నీ కామన్ ఏమో, ఐ రియలీ డోంట్ నో. అంటే ఇప్పుడు మీరు స్ట్రగుల్ ఫేస్ చేసి మంచి సినిమాని జనాల్లోకి తీసుకొస్తున్నప్పుడు సో ఈ టైంలో మీ మీద ఇలాంటి రూమర్లు రావడం అది ఎలా అనిపిస్తుంది? అది దాన్ని ఎలా తీసుకుంటారు అసలు? నాకు యాక్చువల్లీ అందరూ చెప్పేసరికి కొంచెం నిజంగా అది అంతగా
తప్పుగా చూస్తున్నారు. అక్కడ ఏం లేదు, మీరు చూస్తుంటారు, ఏం లేదు, ఏమి లేని దాన్ని ఇలా హైలైట్ చేసి చూపిస్తున్నారు. మరీ చెప్తున్నారు. అంటే ఇక్కడ నేను ఒక్కదానే కాదు, అంటే రేపు పొద్దున ఎవరైనా మన ఇద్దరం ఇలా మాట్లాడినా కూడా అది కూడా తప్పుగా చూపిస్తారు. ఓకే. సో ఐ డోంట్ థింక్ సో అలా చూపించడం కరెక్ట్ కాదు. బట్ ఆ టైంలో పర్టికులర్ ఆ టైంలో మీకు అంటే చాలా మెసేజ్లు వచ్చాయి, మీరే చెప్పారు. సో పేరెంట్స్ నుండో లేకపోతే ఫ్యామిలీస్ నుండో తెలిసిన వాళ్ళ నుండి కొన్ని మెసేజ్ వచ్చి నీ మీద ఎలా వచ్చిందంటే ఆ టైంలో కొన్ని తీసుకోలేరు, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు మీరంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండి తీసేసుకున్నారు కొంతమంది. స్ట్రాంగ్ అని కాదండి, అంటే ఏం చేయగలుగుతాం, నేను డీల్ చేయాలి కంపల్సరీ. అది డీల్ చేయకుండా సైలెంట్ ఉండిపోతే అది తప్పని మళ్ళీ ఇంకొకరు రాదు. ఓకే అమ్మాయి ఏం రెస్పాండ్ ఇవ్వలేదు, ఇదే నిజం అంటారు. అంటే మనం తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. సో అక్కడ ఫైనలీ జరిగింది క్యాజువల్ మీట్ అని. క్యాజువల్ టాక్, ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, అందరు వస్తారు, హలో హాయ్ అంటాం. అది చనువు ఉంటుంది ఎవరైనా కూడా, దాన్ని కూడా అంత విపరీత అర్థాలు తీసుకుంటే. సో అంతే, ఇప్పుడున్న కల్చర్ కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది అంటారు అది. ఐ మీన్ నో కామెంట్స్ అన్ దట్. నేను నా సినిమాని ఫోకస్ చేస్తున్నాను. సో డియర్ అమ్మ, డియర్ ఇక్కడ వరకే మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచిగా హిట్ అవ్వాలి, మనం మంచి సక్సెస్ మీట్లో మళ్ళీ కలాలి. షూర్ షూర్. అండ్ ఫైనల్గా డియర్ అమ్మ ఎందుకు చూడాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు? ప్లీజ్ కమ్ అండ్ వాచ్ April 18 డియర్ ఉమా. ఎందుకంటే ఇది మన ప్రతి ఒక్క కుటుంబంలో జరిగిన కథ. కోవిడ్ చూసాం, కోవిడ్ ముందు చూసాం, కోవిడ్ తర్వాత చూసాం. ఎక్కడో ఒక చోట మనందరం కనెక్ట్ అవుతాం ఒక మంచి చేంజ్ కోసం. ప్రేమ ఉంది, ఎవ్రీథింగ్ మీరు ఏమేమి అనుకుంటున్నారో ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవన్నీ అందులో ఉన్నాయి. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ బ్లెస్ us. యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకో సినిమా తీయాలి, దీనికి మంచి రేటింగ్ రావాలి. సో వస్తే మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, అంటే ప్రొడ్యూసర్ బతకాలి అంటారు కదా, అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.